ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, ఈ సమయంలో మనము క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలను ప్రారంభించబోతూ ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి ప్రసాదంకులు, పెనియల్ నుంచి వచ్చినటువంటి ప్రసాదంకుల ప్రార్థనతోటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్ని మనం ప్రారంభించబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మరొకసారి మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన కాలనీలో జరిగేటువంటి క్రిస్మస్ వేడుకలకు మనందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరగా రావాల్సిందిగా కూడా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అంకుల్ రండి. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి సహోదరులు తల మీద కొంగులు వేసుకోండి. మా ప్రేమ గల పరలోక పరిశుద్ధమైన తండ్రి, మా జీవాధిపతి, మా నమ్మకమైన మా దేవ, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, మా జీవితాల్లో ఉన్నవాడుగా అణువాడుకుంటూ తండ్రి ఇంతవరకు కాచి కాపాడిన నీ మంచితనాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు స్తుతులకు పాత్రుడవని, ఆరాధనకు యోగ్యుడవని, మా ఆరాధనల మీద ఆశనుటకు ఇష్టపడిన దేవుడవని మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘం ప్రార్థించిన రీతిగా తండ్రి, మరి గవర్నమెంట్ వారు ఇచ్చిన పర్మిషన్ని తండ్రి సద్వినియోగం చేసుకుంటూ తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క పర్మిషన్ తండ్రి ఆధారం చేసుకొని ప్రభా మరి తండ్రి ఆయా స్థలాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశాన్ని మా ప్రియులకు, మా దేశస్తులకు తండ్రి ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రయోజనకరమైనదిగా ఉండగలకు సాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రారంభించిన ఈ కార్యాన్ని ఎంతో జయప్రదంగా జరిగించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వాతావరణాన్ని కూడా మీ అనుకూలపరచమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. ఎవరైతే రావాలని ఆశిస్తున్నారో వారిని క్షేమంగా మా మధ్యకు నడిపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాత్రమే మాతో ఉండి ప్రతిది కూడా తండ్రి పరలోక క్రమములో ఈ భూలోకంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తాం తండ్రి. ప్రారంభిస్తున్నాం తండ్రి. మురించే వరకు తండ్రి మీ కాపుదల, మీ భద్రత మాకు ఉంచండి. కరెంటును మీద స్వాధులు ఉంచుకోమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో తండ్రి వాతావరణాన్ని కూడా మీ స్వాధులు ఉంచుకోమని ప్రార్థించుకున్నాం తండ్రి. మరి సెమీ క్రిస్మస్ను తండ్రి జరుపుకుంటలో మీరే కృప చూపించమని ఆ సెమీ క్రిస్మస్లో తండ్రి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జరిగించిన ఆశ్చర్య కార్యాలను ఈ ప్రజలకు వివరించడం కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని అందరినీ నీ దయగల నీ కనికరంలో అతను కప్పచెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో నిదాసుడు తండ్రి సుధాకర్ గారు తీసుకున్నటువంటి బాధ్యతను బట్టి కూడా వందనాలు. మీ కృపను కోరుకుంటూ నీ దయను కోరుకుంటూ మీరు మాతో ఉండమని, మా మధ్య ఉండమని కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ సమయంలో పాడనంటుండగా మా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థించుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడు మా కొరకు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఈ సమయంలో ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, మనం క్రిస్మస్ వేడుకలను, క్రిస్మస్ సంబరాలను ప్రారంభించున్నాం. ముందుగా ఆ దేవదేవుణ్ణి మనము పాటల ద్వారా మనం ఆరాధిస్తూ, పాటల ద్వారా మనం మహింపరచబోతూ ఉన్నాం. పాటలు పట్టినటువంటి బ్రదర్స్ ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. బ్రదర్ ప్రభుజీ, బ్రదర్ మల్లిక్, బ్రదర్ దేవరాజ్, బ్రదర్ పూర్ణచంద్రరావు నలుగురు పాటలు పాడడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రభుజీ అన్న, మల్లిక్ అన్న, దేవరాజ్ అన్న, పూర్ణచంద్రరావు రండి, ముందుకు రండి. అలాగే వాయిద్యాలు వాయించేటువంటి బ్రదర్స్ కూడా వాళ్ళ యొక్క ప్లేస్లో కూర్చోవలసిందిగా కూడా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సాంగ్ షీట్స్ ఉన్నాయి, యూత్ ఎవరన్నా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి. సాంగ్ షీట్స్ వచ్చిన వాళ్ళకి కూడా సాంగ్ షీట్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఫీలింగ్స్ బాగా
1969వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టడం జరిగింది. మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చాలామంది వారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అడిగారు, సార్, మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టడం మహా అద్భుతం కదా, దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి అని వారిని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఏంటి అని అంటే, మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టడం అద్భుతమే, అయితే సూర్యుని, చంద్రుని, ఆకాశ నక్షత్రాలను సృష్టించిన దేవదేవుడు ఈ భూమి మీద అడుగుపెట్టడం మహా అద్భుతం అన్నాడు. దీన్నే మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేస్తాం. అందుకే ముందుగా పాటల షీట్లో 9వ పాట ఆ దేవదేవుణ్ణి మనం కొనియాడుతూ ఆరాధన చేస్తూ ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లు మనం ప్రారంభించుకుందాం. 9వ పాట దేవదేవుని కొనియాడేది మన పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఏపుగా దయాలుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియా యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియా యందు జన్మించెను. అయ్యందు చీకటి పోగొట్టి ఇహ పరసుఖముల దయ చూపెను. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను, పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను, పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల బోయాడే ప్రాణమునిచ్చెను మనకై. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాపము నడిగి రక్షించెను, కృపనిచ్చే వేచియుండుటకై. శక్తినిచ్చెను, నరులకు భాగ్యమునందించెను. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆయముగా కాచియుండెదము, కాయక వివేక కన్యాలవలే. దేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాతాళ లోకము కూర్చను, ఆయనే నా రూపము దాల్చెన్.
తన స్వరూపమునే దాల్చను. ఆయనే నా రూపము దాల్చెన్, దాసుడనగు నన్ను రక్షింపన్. యేసు నర రూపము దాల్చెన్, దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాతాళ లోకము కూల్చవచ్చెన్, జాతీయ గోడ పడగొట్టెను. పాతాళ లోకము కూల్చవచ్చెన్, జాతీయ గోడ పడగొట్టెను. నిత్య జీవము వచ్చెను, నీతి సూర్యుడు గము యేసువే. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము. హర్షముతో యేసును చాటెదము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము. హర్షముతో యేసును చాటెదము. బలుడైన తండ్రిని కీర్తింతుము. విలువ శుద్ధాత్మను జాగింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము. పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఆ దేవదేవుడు ఆకాశము నుండి దిగి ఈ లోకంలో మానవుడిగా జన్మించినందుకు ఆయన ఆరాధించడం జరిగింది. దేవదూతలు సహితం ఆయన ఆరాధిస్తూ వచ్చారు. ఇంతకీ దేవదూతలు సహితం చేత ఆరాధించబడిన దేవదేవుడు ఈ లోకంలో జన్మించాడు అని అంటే ఆయన ఎక్కడ జన్మించి ఉండవచ్చు? లండన్, న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద పట్టణంలో జన్మించాడా? లేదా అపోలో, యశోద లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో జన్మించాడా? ఆయన ఎక్కడ జన్మించాడు అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే మా ప్రియులు 8వ పాట శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, ఆ కన్య మరియమ్మ గర్భమందున, ఆ కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, సత్రమందున 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 పశువుల చాలయందున మనుజుండాయందున దైవపుత్రుండు మనుజుండాయందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో,
నేడు పాయాక బెత్లెహేమయూరిలో అట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబాడి అట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగుల ఈ పిల్లగా గొల్లలెల్లారు మిగుల ఈ పిల్లగా ఎల్పి గొప్ప వార్తాదూత చల్లగా ఎల్పి గొప్ప వార్తాదూత చల్లగా శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు పుట్టెను అక్షయుండాగు యేసు పుట్టెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. అవునా, ఆ దేవదేవుడు లండన్, న్యూయార్క్ లాంటి పట్టణాల్లో జన్మించలేదా? యశోద, అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఆయన జన్మించలేదా? ఒక బెత్లెహేమ్ అని చిన్న గ్రామంలో జన్మించాడా? పశువుల పాకలో జన్మించాడా? ఇంతకీ ఆయన ఈ లోకంలోకి ఎందుకు జన్మించాడు అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే మా ప్రియులు 4వ పాట, పాటల షీట్లో 4వ పాట, ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించు వారిని మార్గదర్శి అయి నడిపించు వారిని
ఆకాశతార ఉదయించే రక్షింపను. రక్షకుడు ఆకాశతార ఉదయించే రక్షింపను. ఉదయించే దివ్య రక్షకుడు రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మరలా పంపేదు క్రీస్తు ప్రభువు. పరలోక తండ్రి కరుణించి మరలా పంపేదు క్రీస్తు ప్రభువు. లోకాంగులకు దృష్టినివ్వ అరుదెంచె క్రీస్తు ప్రభువు. లోకాంగులకు దృష్టినివ్వ అరుదెంచె క్రీస్తు ప్రభువు. చీకాటి నుండి దైవ వెలుగునకు, చీకాటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంగారములను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంగారములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు రక్షణ వెలుగు నీయను. రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు. ఇటీవల ఐక్యరాజ్య సమితి వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదిక యొక్క సారాంశం ఏంటి అని అంటే, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి అని అంటే, కరోనా అంటే కరోనా కాదు, మరి ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ అంతకన్నా కాదు, మరేంటి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అని అంటే, మానవుడు చింత విచారం దుఃఖంతో నలిగిపోతూ ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు నివేదికలో రిపోర్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ చింత విచారం తీసివేయడానికి ఆ దేవదేవుడు ఆకాశం నుండి దిగి ఈ లోకంలో మానవుడిగా సుమారు 2025 సంవత్సరాల క్రితం ఆయన లోకంలో జన్మించాడు. దాన్ని బట్టి ఆయన మనం ఆరాధిస్తూ వచ్చాం. ఇంత గుడ్ న్యూస్ మొట్టమొదటిసారిగా ఎవరికి తెలియచేయబడింది అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే, చివరిగా మా ప్రియులు 6వ పాట ఆశ్చర్యకరుడు జన్మించన్ అనే పాట పాడుతున్నప్పుడు ఈ మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానం ఎవరికి అందించబడిందో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. 6వ పాట ఆశ్చర్యకరుడు జన్మించన్. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. అంధకారమును తొలగించెన్. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. ఆశ్చర్యకరుడు జన్మించెన్, అంధకారమును తొలగించెన్. అంధకారమును
తొలగించెన్ నా హృదయమును వెలిగించెన్ హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ గొల్లలు రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచుండా గొల్లల రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచుండా దూత తెల్పెను గొల్లలకు సంతోషకరమైన మాటను దూత తెల్పెను గొల్లలకు సంతోషకరమైన వార్తను విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ నాలుగు నక్షత్రములు చూచి యేసుని యొద్దకు చేరుకొని నాలుగు నక్షత్రములు చూచి యేసుని యొద్దకు చేరుకొని బంగారు సామ్రాణి పోలము కానుకలను సమర్పించిరి బంగారు సామ్రాణి పోలము కానుకలను సమర్పించిరి విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ నీ హృదయమును కట్టుచున్నాడు హృదయపు తలుపు తెరువు నేడే నీ హృదయమును కట్టుచున్నాడు హృదయపు తలుపు తెరువు నేడే నీ హృదయములో ప్రవేశించును నీ హృదయమును వెలిగించును నీ హృదయములో ప్రవేశించును నీ హృదయమును వెలిగించును విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ ఆశ్చర్యకరుడు జన్మించెన్ అంధకారమును తొలగించెన్ ఆశ్చర్యకరుడు జన్మించెన్ అంధకారమును తొలగించెన్ అంధకారమును తొలగించెన్ నా హృదయమును వెలిగించెన్ అంధకారమును తొలగించెన్ నా హృదయ
wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభుని మనం కనపరుస్తూ వచ్చాం. దయచేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ గమనించండి. యవనస్తులు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి, చైర్స్ సరిపోనట్లున్నాయి. పిల్లలు కూడా రండి. పిల్లలు యవనస్తులు ముందుకు వచ్చి, ఇక్కడ కార్పెట్ ఉంది, ఇక్కడ దాకా కూర్చోవచ్చు. వాళ్ళు పంపించండి అమ్మా, ఇక్కడ రండి, ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. యవనస్తులు కూడా కొంచెం కూర్చొని, పెద్దవాళ్ళకి చైర్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 2 చైర్స్ అని సాల్ని కూడా తీసుకెళ్ళి వెనుక ఇవ్వచ్చు. పిల్లలు రండి, ముందుకు రండి. యవనస్తులు కూడా దయచేసి పెద్దవాళ్ళకి చైర్స్ ఇచ్చేసి ఇక్కడ మనం కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. రండి, ఇక్కడ కూర్చోండి. రండి, కూర్చోండి. దయచేసి పెద్దవాళ్ళకి చైర్స్ ఇవ్వండి. యవనస్తులు కొంచెం అక్కడ నిలబడినా లేకపోతే ముందు కూర్చున్నా కూడా పర్లేదు. పెద్దవాళ్ళకి చైర్స్ ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం వినటానికి ముందు, వర్తమానం వినటానికి ముందు పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని గాస్పల్ వర్సెస్ ఉన్నాయి. అవి చదివి వినిపించడానికి కొంతమంది బ్రదర్స్ మన మధ్య ఉన్నారు. వాళ్ళు వచ్చి గాస్పల్ వర్సెస్ మనకు చదివి వినిపిస్తారు. తెలుగు బ్రదర్ పాల్, ఇంగ్లీష్ బ్రదర్ జాన్ లాజరస్, హిందీ బ్రదర్ వంశీ. మరొకసారి చదువుతున్నాను. గాస్పల్ వర్సెస్ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి చదివి వినిపిస్తారు. తెలుగు బ్రదర్ పాల్, రండి స్టేజ్ ముందుకు రండి, స్టేజ్ మీకు రండి. తెలుగు బ్రదర్ పాల్, ఇంగ్లీష్ బ్రదర్ జాన్ లాజరస్, హిందీ బ్రదర్ వంశీ. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుని వాక్యం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The loving Savior Lord Jesus Christ invites you. The Holy Bible says, the Lord Jesus Christ says, for God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. प्रेमी परमेश्वर यीशु मसीह ऐसा परमात्मा ने पवित्र बाइबल में ऐसा लिखा है। सच्चे देव बाइबल ग्रंथ ने कहा, क्योंकि परमेश्वर ने जगत से इस प्यार रखा कि उसने अपना एकलौत पुत्र दे दिया, ताकि जो कि उस पर विश्वास करो वह नाश नहीं परंतु आनंद जीवन पाए. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ये सब परिश्रम करने वालों और जॉब से दबे हुए लोग मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. For all have sinned and come short of the glory of God. इसलिए कि सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित है. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. 1 తిమోతి 1:15. This is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners. 1 Timothy 1:15. ये बात सच और हर प्रकार से मानने की योग्य है कि मसीह यीशु पापियों को उद्धार करने के लिए जगत में आया. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. John 14:6.
मार्ग और सच्चाई और जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुँच सकता। ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus our Lord. Romans 6:23. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है। యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:7. The blood of Jesus Christ his son cleanseth us from all sin. 1 John 1:7. प्रभु यीशु का लहू हमें सब पापों से शुद्ध करते हैं। మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:9. यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को क्षमा कर और हमें सब आदर से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16:31. Believe on the Lord Jesus Christ, and thou shalt be saved and thy house. Acts 16:31. प्रभु यीशु मसीह पर विश्वास करे तो तू और तेरा घर वाले उद्धार पाएगा। థ్యాంక్ యూ. प्रेज द लॉर्ड। థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంకా కొన్ని క్షణాల్లో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రిస్మస్ వర్తమానం, క్రిస్మస్ సందేశం వినబోతూ ఉన్నాం. సో దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత బ్రదర్ ఐజక్ బైబిల్ రీడింగ్ ఉంటుంది. బ్రదర్ ఐజక్ మత్తయి సువార్త 1:18-25 వచనాలు చదవాల్సి ఉంది. ఉన్నాడు ఐజక్? రైట్. బ్రదర్ ఐజక్ రెడీగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. క్రిస్మస్ వర్తమానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోలేని వారు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు దేవా. మరి సెమీ క్రిస్మస్ వేడుకలను మారుతి నగర్లో ఏలిము ఆరాధన మందిరం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజు మీరు సహాయం చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కని పాటల ద్వారా మీ నామాన్ని గణపరుస్తూ వచ్చారు ప్రభా, మీకు వందనాలు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదవడానికి కూడా మీరు కృప చూపించారు, మీకు వందనాలు. క్రిస్మస్ శుభ సందేశాన్ని ప్రభా మేము వినబోతుండగా మీ సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నింపి మీ దాసుని ద్వారా నాతో మాతో ఈడ కూడి వచ్చిన ప్రజలతో ఏం మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారో పరలోక సంబంధమైన మీ మాటల ద్వారా మీరే మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ మీ దాసుని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రిస్మస్ శుభ సందేశం, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందడం సాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ఐజక్. మత్తయి సువార్త 1:18-25 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసెప్పునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై నుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. థ్యాంక్ యూ బ్రదర్. మరొకసారి క్రిస్మస్ వర్తమానం వినడానికి ముందు యవనస్తులు రండి, పాపం చైర్స్ ఇవ్వలేదు, ఎక్కడైనా 2-3 చైర్స్ ఉన్నాయి, ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళకి ఇస్తే పాపం ఎవరైనా కూర్చుంటారు. చైర్స్ కూడా వెనక్కి పంపించండి.
చైర్స్ లేని వాళ్ళకి యవనస్తులు ఉంటే ముందు కూర్చోండి, లేదా నిలబడటానికి కూడా ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాం. మా ప్రియులు చివరి పాట పాడుతూ ఉన్నప్పుడు క్రిస్మస్ మొదటి వర్తమానం ఎవరికి అందించబడింది అని అంటే మొదటిగా గొర్రె కాపురులకు జ్ఞానులకు అందించబడింది అని పాట ద్వారా మనం వింటూ వచ్చాం. గొర్రెల కాపురులకు జ్ఞానులకు ఎందుకు మొదటగా అందించబడింది అని అంటే ఈ ప్రపంచంలో రెండు వర్గాలు, చదువుకున్నవారు, చదువురానివారు. గొర్రెల కాపురులకు స్వయాన దేవదూత వచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వర్తమానం అందిస్తూ వచ్చింది. జ్ఞానులకు నక్షత్రం ద్వారా క్రిస్మస్ వర్తమానము అందించడం జరిగింది. అయితే మారుతినగర్లో ఉన్నటువంటి మనకి క్రిస్మస్ వర్తమానం ఏ విధంగా అందిస్తే అర్థమవుతుందో తెలిసిన దేవుడు మనకి పెనియల్ నుంచి జానాన్ని మన మధ్యకు పంపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వచ్చి మనకి క్రిస్మస్ వర్తమానం అందించవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాం. అంకుల్ రెడ్డి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. వెనకాల చలి కొంచెం, అంటే టెంట్ అక్కడ దాకా లేదు, కొంచెం వెనకాల కూర్చున్న వాళ్ళు త్వరగానే, సమయం చాలా తక్కువ ఇచ్చినారు, త్వరగానే మనం ముగించుకుందాం. కాబట్టి మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, మరి 2025 సంవత్సరము ఆఖరి మాసం, అంటే ఈ క్రిస్మస్, అంటే ఈ యొక్క డిసెంబర్ మాసము ఒక మన యొక్క హైదరాబాదులో పెనియల్ ప్రార్థనా మందిరము లేకపోతే ఏలియం ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటిది కాదు. ఇది యావత్ ప్రపంచంకు సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి మాసం. ప్రపంచంలో ఏదైనా పెద్దగా సంతోషముగా జరుపుకునేటువంటి పండగ, ఒక నెల రోజులు జరుపుకునేటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్సే, మరి ఏది కాదు. ఏదో పండుగ వస్తుందో రోజు 2 రోజులు చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ క్రిస్మస్ అనేది ఒక నెల దాదాపుగా, ఇప్పుడు మనకు తెలిసినట్టుగా అక్కడ అంటే మన ఇంగ్లీష్ దేశాల్లో, అమెరికా కావచ్చు, కెనడా, ఆఫ్రికా అటు దేశాల్లో వాళ్ళు మరి అంటే నవంబరు ఆఖరి నుంచి మొదలుకొని ఈ యొక్క జనవరి 1 వరకు కూడా ఇది జరుపుకుంటారు. అంటే ఇది ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన, ప్రజలందరికీ మరి సంతోషకరమైనటువంటి దినం. కాబట్టి దానిని క్రిస్మస్ అంటారు. ఈ సంవత్సరం 2025 ఆఖరిలో మనము కూడా దేవుడు తన కృప ద్వారా మనకిచ్చినటువంటి ఈ యొక్క సదావకాశం, మరి మనమంతా కూడా మరి దేవునిని, ఆయనను అనేకులకు ప్రచురింపచేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఆయన జన్మించినటువంటి విధానం ఏమిటి, ఆయన ఎందుకు జన్మించినాడు ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని మరి ఈ రీతిగా ఫ్రీ క్రిస్మస్ సందర్భంగా అనేకులకు ఆయా స్థలాల్లో మరి దేవుని గురించి మరి ఇక సంతోషకరమైన శుభవర్తమానం తెలియపరచుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. అన్నిటికీ మించి ప్రభుత్వం వారు కూడా ఏ పండగకి మరి ఒక నెల రోజులు పర్మిషన్ ఇయ్యరు. మీరు ఒకసారి ఆలోచించండి. డిసెంబర్ 25వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు పర్మిషన్ ఇచ్చినారు. మేము ఈ స్థలాల్లో మీకు కావాల్సిన రీతిగా మీ దేవుని చాటించుకోవచ్చు అని. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. కాబట్టి ప్రియులారా, చలికాల దినం, చలి బాగా ఎక్కువగా ఉన్నది. మనం ఎక్కువ సమయం లేకుండా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చూడండి, ఇందాక చదవబడినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ ప్రీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్ మా కొరకై మీరు ఏర్పాటు చేసినారు తండ్రి, మీకు వందనాలు. సహోదరులు, యవనస్తులు ఎంతో ప్రయాసపడి ప్రభా మీ వాక్యమును అనేకులకు ప్రచురపరచాలని ప్రభా మరి ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క కూడికను మా తండ్రి ఎంతో సద్వినియోగం చేసుకున్నట్టు అనేకులకు మేలుకరంగా, ఆత్మలను మరి మా తండ్రి రక్షణకరముగా, రక్షించబడిన మేము ఆత్మీయంగా మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడిగా మమ్మల్ని ఆవరించండి. చలి వాతావరణం నుంచి మీ స్వాధీనంలో ఉంచుకోనండి.
సమయం అంతా దీవెనకరంగా చేయండి. నిలబడిన మీ దాసుడు అయోగ్యుడని మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ మీ యొక్క కృపా కనికరము నడిపింపును కోరుకుంటున్నాను. నన్ను మరుగుపరిచి కావలసినటువంటి మీ యొక్క జీవం కలిగినటువంటి మాటలు నాకు అనుగ్రహించి మాకు అనుగ్రహించమని సహాయం చేయమని వందనం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క మరి దినమున క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి అంటే శాంతి, సమాధానము లేక ప్రేమకు చిహ్నం అని అర్థం. క్రిస్మస్ అంటే ఏంటి? శాంతి, సమాధానము, ప్రేమకు చిహ్నం. ఇది ప్రపంచంలో అందరికీ కూడా సంతోషకరమైనది, సమాధానకరమైనది, ప్రేమకు రుజువు కలది. కాబట్టి దీన్ని క్రిస్మస్గా మనం జరుపుకుంటూ వస్తాం. కాబట్టి ఇది ప్రపంచంలో అనేక దేశాలు మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ వస్తుంటున్నారు. కనుక ఈ దినము మనం కూడా మరి ఈ యొక్క ఏలిం ప్రార్థనా మందిరము పరిసరాల్లో మరి మారుతి నగర్ కాలనీలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడిక సందర్భముగా కొన్ని విషయాలు మనం చదువుబడిన లేఖన భాగాలను బట్టి మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆయన ఈ లోకానికి జన్మించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ వచ్చినట్టయితే మరి ఆయన పుట్టుక ఈ లోకానికి ఏదో ఆషామాషిగా వచ్చినది కాదు. అది ప్రవచనాత్మకమైనటువంటిదని, ప్రవచనాలు అంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తూ రాగలం. ఆయన ఏదో అప్పటికప్పుడు వచ్చి ఏదో చేసిపోయినటువంటి విషయం కాదు. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూలోకమునకు మరి మానవుడిగా శరీరాన్ని తను అమర్చుకొని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి మరి సర్వలోక పాప పరిహార్థమై లోకంలోకి వచ్చి జన్మించి ఆయన జీవించి మరణించి తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని ప్రవచనాలు ముందుగానే చెప్తా వస్తూ ఉన్నాయి. అందుకని దేవుని వాక్యంలో చూసినట్టయితే మొట్టమొదట గ్రంథమైనటువంటి ఆదాము అంటే మరి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. అది మనకు బాగా పరిచయమైనటువంటి భాగం ఏమిటంటే ఈ యొక్క దేవుడు శపించబడినటువంటి ఈ వ్యక్తులను మొదట ఆదామును శపించినాడు, అవ్వను శపించినాడు, తర్వాత సాతానుని శపించినాడు. ఆ తర్వాత 4వదిగా ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాతానుని శపించబడినటువంటి విధానం అయిపోయిన తర్వాత ఆయన చివరిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే స్త్రీ కనినటువంటి కుమారుడు నీకు వైరం అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనిస్తాం. స్త్రీ కనినటువంటి కుమారుడు. జనరల్గా ఇప్పుడు నువ్వు బాబు నువ్వు ఎవరు బిడ్డ అమ్మ అంటే ఏం చెప్తావు? ఎవరు బిడ్డ అమ్మ నువ్వు? ఎవరు బిడ్డవు నువ్వు? దేవుని బిడ్డవుగా నీవు ఎవరు బిడ్డవు? మీ అమ్మనటరా? జనరల్గా ఏమంటారంటే నీ ఎవరు బిడ్డవు అంటే నేను పలాని దేవరాజు బిడ్డను, లేకపోతే ప్రవీణ్ బిడ్డనో, లేకపోతే పూర్ణచంద్రరావు బిడ్డనో, కొడుకును అని చెప్తారు. కానీ తల్లి పేరు ఎవరు చెప్పరు. జనరల్గా లోకంలో అట్లా ఎవరు చెప్పరు తల్లి గురించి. కానీ ఎవరు కొడుకు ఎవరు బిడ్డ అంటే పలానాయన కొడుకును బిడ్డనని చెప్తేనే గుర్తింపు వస్తుంది. అట్లాగే ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే స్త్రీ కనినటువంటి కుమారుడు అని రాయబడింది. ఎక్కడ కూడా అదే ఆదికాండం 5వ అధ్యాయంలో మనం అంతా గమనిస్తూ వస్తే అక్కడ మనం చెప్పబడినటువంటి విధానాన్ని స్త్రీ కనినటువంటి కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ రాయబడింది? ఇది ఆరంభ దినాలలోనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినటువంటి విషయం. అది ప్రవచనాత్మకమైనది, ప్రణాళికబద్ధమైనటువంటి. దానికంటే ముందుకు వెళితే ఆయన మనిషిని నిర్మించేటువంటి సమయంలో కూడా దేవుడు ఆయన ఏమంటున్నాడంటే మనము అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. మనము అంటే ఎంతమందిని ఉద్దేశిస్తుంది? ఇద్దరికి మించి, లేకపోతే ఇద్దరును, ఒకరు కాకుండా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం అని అంటాం. కాబట్టి అక్కడ భాగంలో మనం గమనించినట్టయితే అంటే మొదటి దినాలలోనే మనము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అనాది సంకల్పంలోనే ప్రవచనాత్మకంగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడనేటువంటి విషయాన్ని, జన్మిస్తాడనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అలాగే మనం ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో అక్కడ రాయబడి ద్వారా సాయం చేయండి. యెషయా గ్రంథము 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6. మనకు కుమారుడు అనుగ్రహించబడును, తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఈ మాట క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాలకు పూర్వమే, మరి క్రీస్తు ప్రభువారి లోకానికి జన్మించక పూర్వమే, అసలు రూపురేఖ లేని సమయంలోనే ఈ ప్రవచనం ఉంది.
ఏమని రాయబడింది? మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడని ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు కోసము యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఇది ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు పూర్వం సుమారు 750 సంవత్సరాల పూర్వమే ఈ విషయం రాయబడింది. యేసుప్రభు వారు ఇంకా అసలు రూపురేఖలు లేవు. ఎవరు అసలు 750 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు పుట్టినాడు అంటే అంతకు ముందే రాయబడింది. అంటే దీని గురించి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ప్రవచనాత్మకమైనది, దేవుని యొక్క సంకల్పానుసారమైనది, ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం. కాబట్టి ఆ యొక్క నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది చూడండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చదవండి. కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఈ లోకంలో ఒక విషయం చెప్తాను. అంటే ఆయన ప్రవచనాత్మకంగా అంటే క్రీస్తుకు పూర్వమే సుమారు 750 సంవత్సరాల క్రితమే లోకరక్షకుడు ఈ భూమి మీద జన్మిస్తాడనేటువంటి విషయాన్ని ప్రవక్తలు మరి ముందుగానే వాక్యానుసారంగా ప్రవచిస్తూ వచ్చినారు. ఆ ప్రవచనం నెరవేర్పు కోసమై ఆయన ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినాడనేది మనం గమనించాలి. అలాగే జకర్యా గ్రంథము 9:4లోను, మత్తయి సువార్త 1:21లోను, మార్కు సువార్తలోను ఇట్లా క్రీస్తుకు పూర్వమే ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. అవన్నీ నెరవేర్పు కోసము ఈ భూమిలో ఆయన జన్మించినాడు. కాబట్టి ఇదేంటిది? ఆయన మొట్టమొదటిగా ఈ లోకానికి జన్మించినది ఆషామాషి కాదు. ఆయన ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది, లేకపోతే దేవుని యొక్క సంకల్పానుసారమైనటువంటి జరగవలసినటువంటి విషయానుసారముగా ఆయన మానవుడుగా ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ప్రవచనాత్మకమైనటువంటి జన్మము ఈ లోకంలో అది నెరవేర్పు కోసమే జన్మించినాడు. రెండవదిగా ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించినాడు అంటే ఎలా జన్మించినాడంటే పరిశుద్ధముగా జన్మించినాడు. కన్యక గర్భవతి ఈ లోకంలో పెళ్లి కానీ అమ్మాయి లేకపోతే పురుషుని ఎరగని ఏ స్త్రీ అయినా పిల్లల్ని కంటుందా? అది సాధ్యమేనా? కన్యక అంటే ఏ పురుషుని ఎరగనటువంటిది. అందుకే గాబ్రియేలుతో మరియా అంటుంది, అయ్యా నేను ఎలా సాధ్యమండి, నేను పురుషుని ఎరగని దాననే అని అంటుంది ఆమె. అంటే ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటిది జన్మ. ఆయన జన్మ ఏ పాపము లేనటువంటి జన్మ. కాబట్టి రెండవదిగా ఆయన పరిశుద్ధమైనటువంటి జన్మము ఈ లోకములో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. మూడవదిగా ఆయన లోకంలో ఎందుకు జన్మించవలసినాడంటే 1 తిమోతి 1:15 దాకాలో మనం చదివిన ప్రకారంగా పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చను అను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ప్రవచనాత్మకమైనది, పరిశుద్ధమైనది, తర్వాత మూడవది ఏంటిది? పాపమును రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో మరి ఆ ప్రకారముగా జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి అది క్రిస్మస్. ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా లోకమంతటికి సంతోషము, సమాధానము, ప్రేమ కలిగింది. కాబట్టి సర్వలోకము ఈ దినమున అంటే ఈ ఒక మాసం అంతా పండగ జరుపుకుంటూ వస్తూ ఉంటున్నారు. మరి ఈయన ఈ లోకము జన్మిస్తే ఏం జరిగింది? ఎందుకు ఆయన జన్మించవలసి వచ్చింది అంటే మనం 3వ భాగం చూసినాం. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు. ఎవరు పాపులు అంటే దేవుని వాక్యం ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యం సరే ఏ భేదము లేదు. చిన్నపిల్లోడని కానీ, పెద్దోడు కానీ, యవనస్తుడు కానీ, రాజు కానీ, ప్రధాని కానీ, గొప్పవాడు కానీ, ఐశ్వర్యవంతుడు కానీ ఎవడైనాను సరే ఏ భేదము లేదు. అందరూ కూడా జన్మ పాపం ఉంది, కర్మ పాపం. కాబట్టి ఈ యొక్క జన్మ కర్మ పాపములను బట్టి మానవుడు నశించిపోయి ఆ యొక్క నిత్య నరకానికి పాత్రుడుగా చేయబడతా వచ్చి ఉంటున్నాడు. దానిని విడిపించుట కొరక ఈ లోకానికి ఆయన జన్మించి వచ్చినాడు. పాపులను రక్షించి విడిపించుట కొరక ఈ లోకానికి ఆయన వచ్చినాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దీనికంటే ముందు ఒక చక్కటి దేవుని వాక్యంలో ఆరంభ దినాలలోనే ఆయన యొక్క మరి ఎలాగూ పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో
ఆయన గురించి రాయబడినటువంటి విషయాలు కొన్ని నేను చెప్తాను, దయచేసి గమనించండి. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే మొదటి మానవుడైనటువంటి ఆదాము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే మొదటి మనిషి. ఆదాము అంటే ఆయన తర్వాత షేతు అంటే అప్పగింపబడినటువంటి వాడు. షేతు కుమారుడు ఎవరు? హేనోషు అంటే మరణశీలుడు. తర్వాత కైనాను దుఃఖము కలగగా. తర్వాత మహలేలు మరి దేవుని యొక్క మహిమ. హానోకు అర్పింపబడినటువంటి వాడు. తర్వాత మెతుషెల అంటే మరణము. లేమేకు నిరాశ నిస్పృహ. నోహా అంటే ఆదరణ. ఇవన్నీ కూడా ఈ పేర్లు ఏదో మనం చదివేస్తాం కానీ దాని యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తే, ఒక ఆయన చెప్పినాడు, నేను చూసినాను, ఆ మాటలన్నీ కలిపి చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినాడు అన్నమాట. ఇవన్నీ చదివితే చెప్తాను చూడండి. ఆదాము నుంచి నోహా వరకు ఈ పేర్లని నేను చెప్పాను కదా, అవన్నీ మనం చదివితే ఏమొస్తుంది చివరికి అంటే చూడు. ఆదాము అంటే మొదటి మనిషి, అప్పగింపబడినవాడు షేతు. తర్వాత ఏనోషు మరణశీలుడు అంటే మొదటి మనిషి అప్పగింపబడినప్పుడు మరణశీలుడైనప్పుడు దుఃఖము కలగగా. తర్వాత మరి దేవుని మహిమ దిగివచ్చి అర్పింపబడుట ద్వారా మరణము నుంచి నిరాశ నిస్పృహల నుంచి మనకు ఆదరణ కలిగింది నోహావుకు. ఈ ఆదరణ ఎవరి ద్వారా కలిగిందండి? మొదటి మానవుడైన ఆదాము అప్పగింపబడి, ఆయన చెప్తా ఉన్నాడు, మొదటి మనిషి అప్పగింపబడి మరణానికి లోనైనప్పుడు మరి దుఃఖము కలగగా మహిమ దిగి వచ్చి మరి అర్పింపబడడం ద్వారా నిరాశ నిస్పృహల నుంచి మనకు ఆదరణే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆ పేర్లలోనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఇచ్చినది. ఇది చాలా గమనించాలి, మీరు రాసుకోండి. ఆదాము నుంచి నోహు వరకు వారి పేర్లు, అందులో దిగినటువంటి అర్థం ఎంత గొప్పది అంటే అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అందులో యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప విషయము దేవుని వాక్యంలో మొదటి దినాలలోనే పరిశుద్ధాత్ముడు రాస్తూ వచ్చినాడు. ఇది దాగి ఉన్నటువంటి మర్మం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఏ భేదమును లేదు, ప్రజలందరూ లోకంలో ఉన్న వారందరూ కూడా కర్మ పాపము జన్మ పాపముతో మరి ఆ యొక్క నిత్యము మరణ భయము చేత ఆ యొక్క నరకాజ్ఞకు పాతులుగా ఉన్నటువంటి మనుషులను విడిపించుట కొరకాయి లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా లోకరక్షకుడుగా ఈ లోకానికి ఆయన జన్మిస్తూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, మరి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము పాపులను రక్షించుటకు. అంటే మొదటి మానవుడైన ఆదాము దేవుని నుంచి తప్పిపోయి, దేవుని నుంచి ఎడబాడిపోయి నిత్య నాశనమునకు మరి ఆయన మాటకు వినకుండా పాపముకు మరి పాత్రుడైనాడు కనుక ఆ పాపమే మొదటి మానవుడైన ఆదాము నుంచి నేటి వరకు మనలో ఉన్నది. కాబట్టి అది జన్మ పాపం. ఆదాము మొదలుకొని ఆయన చేసిన మొదటి తప్పు అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది, ఒక మనిషిని ద్వారా లోకంలోనికి పాపము, ఆ పాపము ద్వారా మరణము ప్రజలందరికీ సంప్రాప్తమైనని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఒక మనుషుని ద్వారా పాపం. కాబట్టి ఈ పాపం వలన వచ్చే జీతం ఏమిటి అంటే మరణం. ఒక నెలంతా కష్టపడితే నెలకు తీసుకునేది ఏంటిది? జీతం తీసుకుంటాం. మన జీవిత కాలంలో మనం కూడా పాపం అని ఒకవేళ పాపంలో జీవిస్తే చివరికి మనం తీసుకునేది ఏంటంటే నిత్యమైన నరకము, అగ్నిగుండము, పాతాళం, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి ఆ శిక్ష మన యొక్క ఆత్మకు నిత్యము అగ్నిలో కాలవలసిందే. కాబట్టి అక్కడ దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఒక ధనవంతుడు అగ్నిగుండంలో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన భూలోకంలో ఆయన దగ్గర మనందరికి తెలిసినటువంటి భాగమే. ఆయన లాజరు అనేక సార్లు ఆయనకు వాక్యం చెప్పి ఉండవచ్చు, సువార్త చెప్పి ఉండవచ్చు. అరే బాబు, దేవుని నమ్ముకోరా, ఒక దినం చచ్చిపోతాం మనం, చచ్చిపోయిన తర్వాత నరకం అనేది ఉన్నది, లేకపోతే పరలోకము స్వర్గం అనేది ఉన్నది. కాబట్టి దాని కొరకై నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నీ పాపముల గురించి పశ్చాత్తాపపడమని ఎన్నోసార్లు చెప్పి ఉండవచ్చు. కానీ అయితే ఆయనకు విస్తారమైన డబ్బు, ధనము, ఐశ్వర్యం ఉన్నది కనుక ఏం చేసినాడు? పెడచెవున పెట్టినాడు, నిర్లక్ష్యం చేసినాడు. అవకాశం ఉండినప్పుడు పాపములు ఒప్పుకోలేదు. అలాగే ఈ లోకంలో ఒకనాడు ఆకస్మికంగా ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి. వెళ్ళిపోయిన తర్వాత ఆయనను పైకి తీసుకొని వెళ్ళినారు. అక్కడ
కొంతకాలమైన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి లాజరు కూడా చనిపోతూ రావాల్సి వచ్చింది. అయితే అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశం గురించి ఒకసారి చెప్తాను, గమనించండి. అక్కడ అగ్ని మధ్యలలో యాతన పడుచు, రొమ్ము కొట్టుకొనుచు, ఇక్కడ నుంచి అగ్నిలో అక్కడ పరిగెత్తున్నాడు, అక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎక్కడన్నా ఏమన్నా ఆశ్రయం దొరుకుతుందేమంట అని చెప్పి ఎక్కడ చూసినా అగ్ని బాధపడుతూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, అయ్యో అయ్యో అని కేకలేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మరి ఏమైనా ఆధారం దొరుకుతుందని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ ఏమీ దొరకట్లేదు. అయితే ఒకసారి పైకి చూసినప్పుడు పైన అబ్రహాము రొమ్మున, అనగా దేవుని యొక్క రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి లాజరును చూసినాడు. ఈ భూమి మీద ఎలా ఉన్నది అలా పరిస్థితి అంటే, ఈ ధనవంతుని తిని మిగిల్చబడినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకున్నాడు. ఆయన దేవుని విడిచిపెట్టలేదు, దేవుని కోసం బ్రతికిన. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఈ లోకం దరిద్రైనటువంటి వాడు పరలోకంలో ఏమని రాయబడింది, భాగ్యవంతునిగా చేస్తానని దేవుని వాక్యం రాయబడింది. ఈ లోకంలో దరిద్రైనటువంటి వాడిని పరలోకంలో భాగ్యవంతునిగా చేస్తాడంట. ఈ లోకంలో మరి నువ్వు పేద కావచ్చు, నీకేమి లేకపోవచ్చు, నువ్వు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖము, నిట్టూర్పు, వేదనతో ఉండొచ్చు. అయితే యేసు ప్రభువును నమ్ముకునేట ద్వారా ఇవన్నీ కూడా ఈ లోకంలో మరి ఇంతవరకే, ఈ లోకం వరకే పరిమితం. దాని తర్వాత ఉండేటువంటి జీవితము ఈ యొక్క అబ్రహాము రొమ్మున ఉండేటువంటి దగదగ మెరిచేటువంటి ఆ యొక్క స్వరూప సౌందర్యము ఈయన అగ్నిగుండంలో చూసి ఆశ్చర్యపోయిన, అరే మరి నా ముక్కల బట్టలు లేకుండా కుక్కలు నాకినాయి వీన్ని, మరి ఇప్పుడేమో అక్కడ మెరుస్తూ కూర్చున్నాడు, ఎలా సాధ్యమైందంటే ఆయన చెప్పిన సువార్త గుర్తొచ్చింది. అరే దేవుని నమ్ముకోరా ప్రభువా, మరి నాయన ఒకరోజు చచ్చిపోతావు, అగ్నిగుండం ఉందని చెప్తే పెడచెవిన పెట్టినాడు, దాన్ని వినలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయనను చూసి అగ్నిగుండములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరపడి ఆ యొక్క మరి నీళ్ళలో అంటే లాజర్ను పంపి ఆయన చిటికన వేలిలో ఒక్క చుక్క నా నాలుక మీద వేయుటకు దయచేసి పంపమంటున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి ఎప్పుడు రావాలా? ఎప్పుడు తెలివి రావాలా? ఎప్పుడు పాపాలు ఒప్పుకోవాలా? ఈ లోకములో మానవుడిగా ఉన్నంత, నీవు యాత్ర ముగించిన తర్వాత, నువ్వు మరణమైన తర్వాత, అగ్నిగుండంలో నువ్వు ఏడ్చినా, కన్నీళ్ళు పెట్టుకున్నా, గుద్దుకున్నా, ఎక్కడ చూసినా నీకు క్షమాపణ దొరకదు. కాబట్టి అక్కడ బాధపడుతూ ఆయన రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, ఆయనను చూసినప్పుడు ఆయన ఆ వేదన భరించలేక అట్లీస్ట్ చిన్న చుక్క, ఒక చిటికెన వేలు నీళ్ళు ముంచితే ఎంత వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయి? గ్లాస్ వస్తాయండి? ఎంత వస్తాయి? ఒక్క చుక్క, అట్లీస్ట్ ఒక్క చుక్క అయినా నా నాలుక మీద ఎంత యాతన పడుతున్నాడు చూడండి, ఎంత బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భం చెప్పేది ఒకటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి జన్మించినటువంటి ఉద్దేశము ఎవరు నశించడానికి ఆయనకి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఇంకా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుకనే ఈ లోకానికి లోకరక్షకుడుగా, శాంతికర్తగా, సమాధానానికి అధిపతిగా మరి ఆయన ఈ లోకానికి జన్మించి నీ పాపములన్నీ క్షమించి నన్ను పరిశుద్ధపరిచి ఆ యొక్క లాజరు వలె దగదగ మెరిచే ఆ బంగారు పట్టణంలో నేను తీసుకొని వెళ్తాడు ఒకనాడు. ఇది నిత్యం, ఇది సత్యం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది అబద్ధం కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా సరే ఈ సమయంలో ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, ఇంకా నువ్వు దేవునికి అవకాశం పాపంలో ఒప్పుకొనకుండా ఉంటే, నీ పాపంలో ఇంకా నీలోనే ఉండినట్టయితే, నీవు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు ఇంకా రాకుండా ఉండినట్టయితే, ఆయన నీ యొద్దకు వచ్చి నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. ఎప్పుడు చనిపోతావో తెలియదు. మన కాలగతులు మన చేతిలో లేవు, ఆయన ఆధీనంలో ఉన్నాయి. పోతనే పోయి చచ్చిపోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, యాదగిరి అని. ఆయన మాకు అదేంటిది డ్యూటీలు వేసేటువంటి సెక్షన్ ఇన్ఛార్జ్. ఆయన ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, గోడ కానుకొని ఫోన్ మాట్లాడుతూ ఫోన్ అట్లాగే పెట్టుకున్నాడు. ఫోన్ వాళ్ళు అన్నాడు, అక్కడ మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఎప్పుడో మరి అక్కడ అయిపోయింది, కానీ చెవి దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాడులే అనుకున్నాం మేము. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే అలాగే ఉన్నాడు. ఫోన్ ఏమైందని చెప్తే అన్న అంటే ఎప్పుడు అయిపోయింది. ఆరోగ్యంగా నాలాగా గట్టిగా ఉన్న మనిషి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు ఏం జరుగునో తెలియదు. నీ యొక్క ఆయుష్కాలం అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్భుడుగా ఉంటుంది నీ జీవితం. ఎండిపోయి రాలిపోయే పువ్వు లాంటిది నీ యొక్క జీవితం, అల్పమైనటువంటిది నీ జీవితం. కాబట్టి దేవుడు లేకుండా ఈ లోకంలో నువ్వు వెళ్ళిపోతే నీ చాగిరి గుండం ఉన్నది.
కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియపరిచేదేమనగా బ్రతిమలాడి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శ్రేష్టమైన రక్షణ నీ కొరకాయ సిద్ధపరుస్తాడు. సర్వలోక పాప పరిహార్థమై ఈ లోకానికి వచ్చి మరి ఆయన పరిశుద్ధమైనటువంటి జన్మం, ప్రవచనాత్మకమైనటువంటి జన్మం, పాపమును విడిపించడం కొరకైనటువంటి ఈ లోకంలో ఆయన జన్మించి ప్రతి మానవాళి అందరినీ కూడా ఎవరు నశించడానికి ఇష్టం లేక ఆయన 2 చేతులతో సాగిలపడి ఇట్లా మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఇంకా నువ్వు నీ కోసము దయచేసి నీ పాపములు ఒప్పుకో. ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు, చచ్చిపోతే నిత్య నాశనానికి పోతావు, అగ్నిగుండానికి పోతావు. అక్కడ విమోచన దొరకదు, పాపము దొరకదు, అక్కడ విమోచన అనేది దొరకదు. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన ఆ శిక్ష యుగ యుగాలు తరతరాలు. లేకపోతే చాలామంది అనుకుంటారు 100 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చి తర్వాత మరో జన్మ లేదు. మనుషులు ఒకసారి జన్మించును, ఆ తర్వాత శిక్షించబడు. దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి యుగ యుగాలు తరతరాలు ఎన్నడూ కూడా ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేము. ఇక్కడ జరిగిన ఆ సన్నివేశము, ఆ ధనవంతుడు ఒక్క చుక్క కోసం ప్రయాసపడుతున్నాడు. అయితే దేవుడు అన్నాడు కదా, అరే బుద్ధిహీనుడా, నువ్వు లోకంలో బ్రతుకున్నప్పుడు వాడు ఎన్నిసార్లు నీకు వాక్యం చెప్పినాడు రా? నీకు ఎన్నిసార్లు నువ్వు ప్రభు నమ్ముకోరా, నువ్వు నాయన అగ్నిగుణం పాలు కావు, నువ్వు దేవుని నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపపడమని చెప్తే విన్నావా? మరి వినలేదు. కాబట్టి ఇది నీకు తగును. న్యాయమైనటువంటి తీర్పు, పక్షపాతం లేనటువంటి తీర్పు. నీ జీవిత కాలంలో దేవుడు నీ యొద్దకు వచ్చి అనేకసార్లు నిన్ను హెచ్చరించినా నువ్వు పాపివని ప్రభు ఎరిగి నిన్ను ఆయా రీతులుగా కరపత్రికల ద్వారా, వాక్యం ద్వారా, టీవీ ద్వారా ఆయా రీతిలుగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభుకు స్థలం ఇవ్వకుండా ఉండి ఈ లోకంలో ఒకనాడు ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, పాపంలోనే ఈ లోకాన్ని విడిచిపోతే నిత్యాగ్ని గుండం ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20 రాయబడిన మాట, ఎవని పేరైనను దేవుని జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినడలా వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడను. ఎవరి పేరైనా సరే, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, చక్రవర్తి కానీ, ఎవడైనా సరే, దేవుని జీవగ్రంథమందు నీ పేరు లేకపోతే మండుచున్న అగ్నిగుండం ఆ ధనవంతుని వల్లనే. కాబట్టి ప్రియా సహోదరుడా, సహోదరి, బ్రతుకుండగానే, నేడు అనే సమయం ఉండగానే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినడలా మనం తప్పించుకోలేం. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయన అరే నీకు ఇది తగును. వాడు నీ జీవితకాలం అంతా కష్టపడ్డాడు, ఆహారం లేకుండా ఉన్నాడు, కురుపులతో నింపబడ్డాడు, కుక్కలు నాకినే, కానీ దేవుని విడిచిపెట్టలేదు, దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి ఇప్పుడు భాగ్యవంతుడిగా నాతో ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ భాగ్యం నీకు కావాలన్నా, ఈ సంతోషం నీకు కావాలన్నా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ భాగ్యం నీకు కావాలన్నా, అయితే ఇప్పుడే యేసు ప్రభు యొద్దకు రండి. ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపంలోనూ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన నీకు ఆయన బ్రతిమలాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క రక్షణ, ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ నీకు కావాలంటే నీ హృదయంలో దేవుని యేసు క్రీస్తు ప్రభువా నేను కూడా పాపినని నీవు నమ్మి ఆయనందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. సూక్ష్మలు మోక్షం. ఎంత బాగా, ఒక మాట ద్వారానే హృదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకుంటే చాలు. దానికోసం యాగాలు తర్వాత విధమైనటువంటి చేయాల్సిన పని ఏమీ లేదు. పాపములు క్షమించబడటానికి ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఉన్న పొలంగానే నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో, నీ పాపములను నువ్వు ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన పాపములను క్షమించి ఆయన పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేసుకొని నిత్య రాజ్యములో వారసుడుగా చేస్తానంటున్నాడు. ఉచితముగానే, దీనికి డబ్బు చెల్లించిన పని లేదు, క్రయం చెల్లించిన పని లేదు, మరి ఇంకా ఏవో ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. ఉన్న ఫలంగా యేసు ప్రభువా నేను కూడా పాపి, నిజమే, జన్మ పాపం ఉంది నాలో, బుద్ధిపూర్వకంగా నేను చేసినటువంటి పాపములు అనేకం ఉన్నాయి. కాబట్టి జన్మ కర్మ పాపములను పోవాలంటే యేసు ప్రభు ఒక్కరే శరణ్యం. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం, నా ద్వారానే తప్ప స్వర్గానికి ఎవడు పోవడానికి వీలు లేదు. ఆయన ద్వారానే వెళ్ళాలా. ఆయన ద్వారా వెళ్ళాలంటే నీ పాపములు క్షమించబడాలా. నీ పాపములు క్షమించబడకుండా ఆయన లోకాన్ని, ఆయన ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి పోవడానికి వీలు లేదు. లేకపోతే ఆ ధనవంతు వల్లే నిత్య అగ్నిగుండంలో వెళ్ళిపోతావు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో, ఈ క్రిస్మస్, ఈ గాస్పుల్ మీటింగ్ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడతావు. ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు, అబద్ధంలో ఉన్నావు, మోసంలోనే ఉన్నావు, యేసు ప్రభుని ఎరగకుండా ఉన్నావు, పాపంలో చచ్చిపోతే నిత్యాగ్నిగుండం ఉన్నది. ప్రభు నీతో మాట్లాడుతూ ఇప్పుడైనా నువ్వు సరే ఒక్కసారి ప్రభువా నేను కూడా పాపిని అని నీ హృదయంలో నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షణంలోనే
మరి క్షమించబడతాయి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపములను క్షణంలోనే క్షమించి ఆయన యొక్క శాంతి, సమాధానము, ఆయన ప్రేమ నీలో కలగజేస్తాడు. నీ దుఃఖము, నిట్టూర్పు వెళ్ళిపోతుంది. నీ బాధలు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎంతో లోకాన్ని జయించినటువంటి గొప్ప బలము యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట ద్వారా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నామను బట్టి బ్రతిమలాడుతూ వస్తున్నాం. ఈ సందర్భంగా మనం చెప్పినటువంటి విషయాలు, ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రవచనాలకు నెరవేర్పు కోసం. ఆయన పరిశుద్ధమైనటువంటి జన్మము ఈ లోకంలో ఎందుకు జన్మించవలసి వచ్చింది అంటే పాపులను రక్షించట కొరకు ఈ లోకానికి వచ్చినాడు. పాపులు ఎవరంటే అందరూ పాపులే అని దేవుని వాక్యం సెలవిస్తారు. కాబట్టి పాపమును మనుషులందరూ కలిగిన జన్మ కర్మ పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. ఒక మాట చూసి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చెప్పి ముగిస్తాను. సమయం సాగర్ ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. నా రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతా మనిషి మరణ భయం చేత దాసత్వములో తొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ఇంకా విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడైనాడు. జీవితకాలం అంతా మరణ భయం చేత నశించిపోయి నిత్య శిక్షకు, నిత్య నరకానికి పాత్రుడైనటువంటి వాడిని విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఈ భూమి మీద జన్మించిన. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చీమ దారి గుండా వెళ్తూ ఉందంట. చీమల మంద అంతా లైన్గా వెళ్తాయి కదా చీమలు. వెళ్తూ ఉంటే లారీలు, బస్సులు, వెహికల్ అన్నీ పోతూ ఉంటే దాంట్లో కింద పడి చచ్చిపోతూ ఉన్నాయి అన్నీ. అక్కడ ఒక వ్యక్తి, ఒక సత్పురుషుడు వచ్చి ఆ చీమలకు చెప్తా ఉన్నాడు అంటే, అరే మీకు బుద్ధి లేదా, ఇంతమంది చచ్చిపోతున్నారు, మేము కూడా మీరు అట్లాగే పోతారు అదే దారిలో అంటే ఆ చీమలకు ఏమైనా అర్థమవుతుందా? చీమలకు అర్థం కావాలంటే ఏం చేయాలా? చీమగానే ఉండాలా. చీమలకు అర్థం కావాలంటే చీమ భాష వచ్చి ఉండాలి, లేకపోతే చీమగా ఉండాలి. అయితే అక్కడ ఇంకొక అన్నాడంటే, నీకేం మాట్లాడుతున్నావు, చీమలకు ఏం అర్థమవుతుంది నువ్వు చెప్పేది, నువ్వు చీమవైతే కానీ దానికి అర్థం కాదు. ఓహో అట్లనా, ఇన్ని చచ్చిపోతున్నాయి, నశించిపోతున్నాయి కదా, వీటిని తప్పించాలి ఎట్లా అని చెప్పి ఆయనకు ఉన్న మహత్తరమైన శక్తిని బట్టి ఆయనకు కూడా చీమలాగా మారిపోయి ఆ చీమలకు అప్పుడు ఆ భాషలో చెప్తా ఉన్నాడంట, అరే మీరు చూడండి, ఇప్పుడన్నా నా మాట వినండి, ఈ దారిలో వెళ్తే చచ్చిపోతారా బాబు, మీరు అక్కడ వెళ్ళకండి, మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది, మేము అంత పోతున్నామంటే ఏం కాదు, మీరు చూడండి, మీకు ముందుగా నేను వెళ్తాను చూడండి అని చెప్పేసి ఆ చీమ ముందుగా వెళ్ళిపోతే ఒక లారీ వచ్చేసింది, ఆ లారీలో తొక్కేసింది, చచ్చిపోయింది. అప్పుడు ఇవన్నీ చూసినాడు, అరే నిజంగా మనకి ఇంతకుముందు అర్థం కాలేదు, ఆయన చెప్తే చూస్తున్నాం చచ్చిపోయింది కదా, ఇంకా మనం ఆ దారిలో పోవద్దు అని చెప్పేసి ఆగిపోయి అక్కడి నుంచి రక్షించబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసములో పాపములో ఉన్న మన నిమిత్తమై ఆయనకు కూడా రక్త మాంసములో పాలువాడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవదూతల భాష కానీ పరలోక భాష కానీ నాకు అర్థం కాదు కాబట్టి ఆయన మానవుడిగా జన్మిస్తేనే, ఆయన కూడా మనలాగానే శిష్యుడిగా లోకంలో జన్మిస్తేనే ఆయన మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు ముందుగా వెళ్ళి ఆ యొక్క కలువరి శిలువలో మన కొరకై అప్పగింపబడి ఆయన మరణించి రక్తాన్ని కార్చి పాతిపెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతమైన. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు నీకు మార్గదర్శకుడుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకము పాపంతో నువ్వు వెళ్ళకరా బాబు, చచ్చిపోతావు. ఇప్పుడైనా నువ్వు సరే నీ పాపమును నువ్వు ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎంత అద్భుతమైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా లోకంలో? ఇలాంటి దేవుడు ఎక్కడను ఏ దేశంలోనూ కూడా లేడు. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా నువ్వేలాగూ తప్పించుకుందువు. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇప్పుడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. యేసు ప్రభువా, నేను పాపిని కాబట్టి నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నన్ను క్షమించు. నువ్వు క్రైస్తవుడు ఉండవచ్చు,
మీ ముత్తాతలు క్రైస్తవులుగా ఉండవచ్చు, కానీ నీ హృదయం కడగబడకుండా, నీ పాపములు క్షమించబడకుండా ఉంటే నీవు కూడా నిత్య నాశనానికి. కాబట్టి ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం అనేకసార్లు ఎన్ని ఉండవచ్చు, కానీ దాన్ని నిర్లక్ష్యం పెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చదవండి, సామెతలు 29 మొదటి వచనం. గట్టిగా బిగ్గరగా ఎవరైనా సామెతలు 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోదు. ఎన్నిసార్లు నీకు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు నిన్ను బోధించినా, ఎన్నిసార్లు నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద ప్రభువు నీకు సెలవిస్తూ వచ్చినా, నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి సోటు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఆకస్మికమైన మరణం. ఆకస్మిక మరణం అంటే ఏంటి? పోతనే ఏదో లారీ గుద్దేస్తే చచ్చిపోతావు, పోతనే ఏదో బస్సు గుద్దేస్తే చచ్చిపోతావు, యాక్సిడెంట్ల రూపంలో చచ్చిపోతావు, గొప్ప వ్యాధి కలిగజేసి చచ్చిపోతావు. ఆకస్మికమైన మరణము దేవుడు నీకు కనుక ఓర్చుకోడు. ఇంకా ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రభు బ్రతిమలాడుతూ ఉన్నాడు. నువ్వు నశించడానికి ఇష్టం లేక పరుగున నేను కొరకు చేతులు చాపుతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా సరే ఇంకా నువ్వు పాపంలో ఉంటే ప్రభు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీవే భారమైనా కావచ్చు, నీ పిల్లలమైన భారం కావచ్చు, నీ యొక్క భర్త వలన భారం కావచ్చు, ఆర్థికపరమైన భారం కావచ్చు, నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, నీకు నీ కన్నీరు వేదనతో ఉండవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వస్తే నీకు విశ్రాంతినిస్తా, నెమ్మదిస్తా, నీకు గొప్ప శ్రేష్టమైన రక్షణ ఇస్తా, నీకు సమాధానాన్ని, శాంతినిస్తా. కాబట్టి ఇప్పుడైనా నువ్వు నా యొద్దకు రా అని ప్రభు బతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా సహోదరుడు, ఆ సహోదరు ఎవరైనా సరే, దేవుని వాక్యము నిన్ను బలవంతము పెడతా ఉంటే నీ హృదయాన్ని కఠినపరచుకోకు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, సహోదరి నీతోటే మాట్లాడుతున్నాడు, సహోదరుడా ఇవి నీ స్థితి ఎరిగిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకోకు. అవును ప్రభా, నేను కూడా పాపిని, ఎప్పుడో ఎట్లా చచ్చిపోతానో తెలియదు, పాపంలో చచ్చిపోతే నీ చాగ్నిగుండు, మరి నేను తప్పించబడాలి, లాజరు వలె పరలోకంకి రావాలి, నాకు ఆశ ఉన్నది. ప్రభా రేపు ఏమవుతుందో, రాత్రి ఏమవుతుందో తెలియదు, నా బ్రతుకులో నీ యొద్దకు వస్తున్నాను, ఇప్పుడే నా పాపములు క్షమించు, ఇప్పుడే నా పాపంలో క్షమించు అని నువ్వు బ్రతిమలాడితే ప్రభు యొద్దకు వచ్చి ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, స్థిరమైన మా ముందుకు తీసుకుపోయిన లేఖనాలను బట్టి వందనాలు. విరాజ సువార్త ప్రకటించబడింది ప్రభా, విన్న వారందరినీ బట్టి ప్రార్థిస్తాం. ఎవరు కూడా నిర్లక్ష్యం పెట్టకుండా తండ్రి నీ జీవం కలిగినటువంటి మాటలతో తప్పరిల్ల చేయాలి. ఇంకా ఎవరైనా పాపంలో ఉంటే ఇప్పుడే వారి హృదయమును మీకు తండ్రి మరి మీకు వారి హృదయం తెరుచున్నట్లు, వారి హృదయంలో లోతైన కార్యం జరిగినట్లు, దేవుడు పాపములను క్షమించడం కొరకు ఈ లోకానికి వచ్చినాడని, నేను కూడా జన్మకర్మ పాపంలో ఉన్నానని, నా పాపములు మరి క్షమించమని పశ్చాత్తాపడితే ఆయన క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా నన్ను క్షమించుమని ఈ రీతిగా మరి ప్రార్థించేటువంటి అవకాశం మాకు మీరు దయచేయండి. యవనస్తులైనా, చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, ఎవరైనా ఇంకా ప్రభా మేము ఎరగకుండా ఉంటే ఈ కార్యము వారిలో సఫలం చేయండి. ఈ యొక్క సమయము తండ్రి వారి జీవితంలో ప్రయోజనకరంగా చేయండి. పిన్న వాక్యం ఎత్తుకొని పోకుండా ప్రభా గొప్ప కార్యం చేసి ఆత్మలను రక్షించడం కొరకై మీరే సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మానవ బాధితబడిన లేఖనమును ముద్ర వేసి ఫలించినట్లుగా చేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఇంతవరకు మనము చక్కని క్రిస్మస్ వర్తమానాన్ని వింటూ వచ్చాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ క్రిస్మస్ వర్తమానం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కార్యం చేసి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఎవరైతే హృదయంలో ప్రార్థన చేశారో వారు మీరు తర్వాత మీ పేర్లు ఇవ్వండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ సమయంలో మనము చాలా ముగింపులోకి వచ్చాం. కొన్ని క్షణాల్లోనే ఈ యొక్క క్రిస్మస్ మనం ముగించబోతున్నాం. క్రిస్మస్ కేక్ ఉంటుంది. ఇప్పుడు మనకి కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కేక్ కోసం మనకి మధ్య ఉన్నటువంటి దాసన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన వెంటనే పాటలు పాడే సహోదరులు ముందుకు వచ్చి ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు యవనస్తులు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దాసన్న ముందుకు రండి. ప్రార్థన. పాటలు పాడే బ్రదర్స్ కూడా రెడీలో ఉండండి. వాయిద్యాలు వాయించేవారు కూడా వచ్చి కూర్చోండి. మనకు టైం సేవ్ అవుతుంది.
ప్రేయర్ అయిపోయిన వెంటనే సాంగ్ పాడుతూ ఉన్నప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కేక్ గురించి ప్రార్థన. ప్రేమగల మా ప్రభావ, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఏలింను ఆధారం చేసుకుని ప్రభా సువార్త ప్రకటించడానికి మీరు చూపిన మార్గాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇది ఆశ్రయించిన వర్తమానం బట్టి వందనములు. విన్న బిడ్డలు ప్రభా దాన్ని ప్రభా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా యేసుప్రభువారిని గుర్తున్న ప్రభా అనేక విషయాలు వారు తెలుసుకుని ప్రభా యేసుప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరే వారికి సహాయం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా వారు కేక్ని ప్రభు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ సహాయం చేయండి. మరి ముఖ్యంగా కేక్లో ఉన్న తీదనము ప్రభు యేసుప్రభు వారి ప్రేమలో ప్రభు రుచి చూడడానికి సహాయపడవాలని కోరుచున్నాం. గొప్ప దేవ సహాయపడవాలని కోరుచు ఈ కేక్ విషయంలో ఎవరైతే ప్రయాసపడ్డారో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో పాటల షీట్లో 5వ పాట యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి పాట పాడుతూ ఉన్నప్పుడు యవనస్తులు కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి, నరులంగావన్ శ్రమల బంధన్ క్రీస్తు ప్రభువు, నరులంగావన్ శ్రమలన్ బంధన్ క్రీస్తు ప్రభువు, తిరిగెంబువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటాడుండన్, తిరిగెంబువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటాడుండన్. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకం పరుండెను తానే దేవుడయ్యుండి, పశువుల పాకం పరుండెను తానే దేవుడయ్యుండి, నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది, నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది, నిత్యునేసు మనకు నివ్వా మృత్యువున్ గెల్చెను, నిత్యుండేసు మనకు నివ్వా మృత్యువున్ గెల్చెను, యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకం పరుండెను తానే దేవుడయ్యుండి, పశువుల పాకం పరుండెను తానే దేవుడయ్యుండి, వీధిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే, వీధిన్ గొలుపు అలలు పోని లేచినంతనే, వీధిన్ విడచి యేసు వైపు చూడు మాలించుడు, వీధిన్ విడచి యేసు వైపు చూడు మాలించుడు, యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల
పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి మరణమేలు లోయలందు సంచరించెడు మరణమేలు లోయలందు సంచరించెడు తరుణములు కలిగినను క్రీస్తు చెంతానుండు తరుణములు కలిగినను క్రీస్తు చెంతానుండు యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి మన జీవము క్రీస్తే కదా క్రీస్తుని తేరి చూచి మన జీవము క్రీస్తే కదా క్రీస్తుని తేరి చూచి తనయులమై యుద్ధమందు జయము నొందెదము తనయులమై యుద్ధమందు జయము నొందెదము యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకం ఆరుండెను తానే దేవుడయ్యుండి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, పెనియలు ఆరాధన మందిరాన్ని ఆధారం చేసుకొని క్రిస్మస్ సందర్భంగా గాస్పల్ మీటింగ్స్ ప్లాన్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ యొక్క అందరి యొక్క ప్రార్థనలు బట్టి, చక్కగా దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు జరిగించినటువంటి గాస్పల్ మీటింగ్ని బట్టి ప్రభుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే దీనికోసం ప్రార్థన చేసినటువంటి పెనియేలు ఏలిము సంఘ విశ్వాసులకు, పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా చక్కగా యవనస్తులు వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ, పాటల ద్వారా కానీ, అన్ని విషయాల్లో వాళ్ళు చేసిన ప్రతి పనిని బట్టి కూడా ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ కాలనీలో క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కాలనీ ప్రెసిడెంట్ భాస్కర్ గారిని అడిగినప్పుడు కూడా తను ఎంతో సానుకూలంగా స్పందించి మన కరెంట్ ఇచ్చే విషయంలో కానీ, ప్లేస్ ఇచ్చే విషయంలో కానీ చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు ఇదే విధంగా మనకి ఈరోజు మొదటి రోజు 23వ తారీఖు వరకు కూడా ఇలాంటి గాస్పల్ మీటింగ్స్ పెనియల్ను ఆధారం చేసుకొని ఆయా ప్రాంతాల్లో నిర్వహించబడుతూ ఉన్నాయి. రేపు ఆర్కే నగర్లో ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రేపు సాయంత్రం 7 గంటలకు ఆర్కే నగర్ ప్రాంతంలో ఇదే విధంగా మనకి గాస్పల్ మీటింగ్ ఉంటుంది. క్రిస్మస్ను ఆధారం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాను. అందరూ కూడా రండి. 7 గంటలకు ప్రారంభిస్తున్నాం, 9 గంటలకల్లా కూడా ముగిస్తున్నాం. ఈరోజు మొదటి రోజు లేట్ అయినా కూడా అంకుల్ వాళ్ళు 9 లోపు చక్కగా క్లోజ్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. క్రిస్మస్ వాక్యం అందించినటువంటి జానంకులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. ప్రసాదంకులు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రార్థన చేసుకుందామండి. సర్వ కృపానిధి, సకల ఆశీర్వాదాలు కారణభూతుడకు మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకునే భాగ్యము, ధన్యత నాకు మాకు దయచేసిన నీ ప్రేమను బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం నుండి తండ్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించే మా దేవుడవని నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఏలిమిని ఆధారం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటకు మీరు ఇచ్చిన మీ కృపలన్నిటి బట్టి వందనాలు. వాతావరణాన్ని ప్రతికూలం ఉన్నప్పటికీ తండ్రి అనేకులు రాగలిగినారు, అందుని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా వందనములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు గొప్ప దేవా, తిరిగి రేపటి దినములు జరిగే ఆరిక నగర్లకు తిరిగే ఈ కూటికి కూడా అనేకులు రాగలటకు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మీరు ఇచ్చినట్టు చక్కటి ఆలోచనను బట్టి కూడా నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి గవర్నమెంట్ వారు కూడా తండ్రి మాకు ఇచ్చినటువంటి పర్మిషన్ను బట్టి కూడా నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభు మీ బిడ్డలంగా మీరు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చుటకు ఇచ్చిన కృపను బట్టి ఉందని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని చెప్పిన దేవుడు తండ్రి. ఈ సువార్త ద్వారా తండ్రి అనేకులు ప్రభు యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకుడు అంగీకరించే అనుభవంలోనికి నడిపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. మీ దృష్టిలో ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నాయన. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఇంకా మీ యొక్క రాకడను ఆలస్యం చేసిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే కనికరించి వారితో మీరు మాట్లాడమని కూడా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ సమయాన్ని అంతటిని నీ అధికారం కిందకి, నీ ఆధిపత్యానికి తీసుకొస్తుంటూ వచ్చిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటూ మా ప్రభువు మేపురు కుమారుడు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని అందరినీ తీసుకుపోనికి రానైనా యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామాను ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసం ఇక్కడ చేరమనుకును ప్రత్యేకంగా ఏలిం వాసులకు ఇది మరి యొక్క ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. దయచేసి అందరూ గమనించండి. వచ్చిన మీ అందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. పెనియోల్ నుంచి వచ్చిన యవనస్తులు సర్వింగ్లో హెల్ప్ చేయండి. పెనియోల్ నుంచి యవనస్తులు హెల్ప్ చేయవలసిందిగా మనం చేస్తూ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ గాస్పల్ మీటింగ్ని ముగిస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.